రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 45వ శ్లోకము. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. తాత్పర్యము: ఓ అర్జున, వేదములు సత్వ రజ స్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్షశోకాదిద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. వివరణ: త్రిగుణముల గురించి వేదాలలో చక్కగా వివరించబడింది. అందువలన వాటిని చక్కగా అర్థం చేసుకొని ఈ త్రిగుణములకు అతీతంగా మారమని భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. ద్వంద్వములను అనగా జయాపజయములను, లాభ నష్టాలను మరియు అనుకూలత ప్రతికూలతలను జయించడం ద్వారా మరియు స్వయమైన ఆత్మనిగ్రహ స్థితిని కలిగి ఉండడం వలన యోగమును సాధించమని భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. హిందీలో ఒక నానుడి ప్రకారం, ఇతరులతో కలిసి పంచుకోవడానికి ఈ ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ స్వయమైన ఆత్మను తెలుసుకోవడానికి అన్ని మార్గాలు మూసివేయబడ్డాయి. అనగా, నీ గురించి ముందు నువ్వు తెలుసుకో. నీవు ఎవరవు, నీవు ఏమి కలిగి ఉన్నావు, నీ తత్వం ఏమిటి అన్నది ముందు తెలుసుకో అని చెబుతున్నారు. మనము విషయస్థులం, భగవంతుడు సత్వస్థులుగా మారమంటున్నాడు. అనగా మనము విషయాల అలసులమై విషయాల కోసం పరితపిస్తూ ఉంటాము, కానీ స్వయమైన స్వీయ జ్ఞానాన్ని పొందలేకున్నాము. అందుకే స్వీయ జ్ఞానాన్ని అనగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోమని భగవంతుడు తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా భగవంతుడు నిర్యోగక్షేమవంతుడిగా మారమని చెబుతున్నాడు. 9వ అధ్యాయంలో భగవంతుడు కూడా భక్తుల యొక్క యోగక్షేమాలను వహిస్తున్నానని చెప్పాడు. 22వ శ్లోకం ప్రకారం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనగా అప్రాప్తస్య ప్రాప్తం యోగం, ప్రాప్తస్య రక్షణం క్షేమం. అనగా మనము పొందలేని దాన్ని పొందడం యోగం, మరియు పొందిన దాన్ని రక్షించుకోవడం క్షేమం అని అంటారు. అంతేకాకుండా అర్జునుడిని ఆత్మవంతుడిగా మారమని బోధిస్తున్నాడు. అనగా ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా పొందమని ఉపదేశిస్తున్నాడు.